వెల్కమ్ టు 100 టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకి కొదవలేదు. అలాగే రాజకీయ విమర్శలకు కానీ ప్రతి విమర్శలకు కానీ రాజకీయాల కంటే కూడా వేడెక్కే మాటలు మాట్లాడడంలో కూడా ఏమాత్రం తీసిపోదు. అలాంటిది ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎప్పుడైతే కాంగ్రెస్ పవర్లోకి వచ్చిందో బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఉంది, బీఆర్ఎస్లో ఎదుగుతున్నటువంటి యువ నాయకుల్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తూ ఉంది అన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. దానిలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే కౌశిక్ రెడ్డి గారి విషయం. గతంలో కూడా కౌశిక్ రెడ్డి గారి పైన అన్యాయంగా అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతూ రాజకీయంగా కిందకి లాగాలి అని ట్రై చేస్తున్నారన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఎన్నోసార్లు విమర్శించడం జరిగింది. అయితే ప్రస్తుతం కౌశిక్ రెడ్డి గారు ఒక సమావేశానికి హాజరవుతుండగా అక్కడ జరిగినటువంటి ఒక సన్నివేశం చేదు అనుభవాన్ని మిగిల్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సందర్భం ఏంటి, అక్కడ జరిగినటువంటి ఆ అవమానానికి సంబంధించి విషయం ఏంటో మనతో మాట్లాడడానికి పొలిటికల్ జర్నలిస్ట్, సినీ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. సో ప్రస్తుతం కౌశిక్ రెడ్డి గారి విషయం ఏమైందండి? అంటే ప్రస్తుతం ఏం జరుగుతుంది? టమాటాలు వేయటం అనే మీరు అడిగే క్వశ్చన్లో బీఆర్ఎస్లో ఉండే యువ నాయకుల్ని కాంగ్రెస్ తొక్కేయడము అనేది కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. నాయకులు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఒకప్పటిలాగా నాయకులకి ఫిక్స్డ్గా ఒక పార్టీ అంటూ లేదు. ప్రస్తుత నాయకులకి బీఆర్ఎస్ నాయకులు అందరికీ కాదు బీఆర్ఎస్ నాయకులు అదే అంటున్నారు. ఎవరైతే పవర్ఫుల్లో, ఎవరైతే నెక్స్ట్ అటు ఆ సైడ్ తీసుకోవడం కామన్ అలా అంటూ అదే అన్నా నేను కూడా. ఒక మాట బీఆర్ఎస్ఏ ఉంది, సారీ అలియాస్ టీఆర్ఎస్. మరి టీఆర్ఎస్ పెట్టినప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చిన నాయకులు ఎవరండి? కాంగ్రెస్ అప్పటి టీడీపీ నుంచి వచ్చిన నాయకులేగా. ఇప్పుడు వైసీపీ ఉంది, వైసీపీలో కూడా ఎవరండి? ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీలో ఉన్న నాయకులేగా. సో మొదటి నుంచి ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఉన్నారు. బట్ కాంగ్రెస్ కు మరలా వెనక్కి వచ్చి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచో లేదా ఇతర ఇండిపెండెంట్ గా వచ్చి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఒక పార్టీకి చెందిన యంగ్ లీడర్స్ ని ఇంకో పార్టీ తొక్కేస్తే గనుక ఆ పార్టీ తొక్కేయాలి తప్ప వేరే పార్టీ తొక్కే ఛాన్స్ లేదు. అయితే ఈ 2023 ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ లో ఏదైతే బాగా హడ్డిల్స్ ఫేస్ చేస్తుందో గవర్నమెంట్ ఓడిపోయాక వాళ్ళ మీద కేసులని, కేటీఆర్ గారు కేసులని, లేదా కవిత గారి కేసులని, కేసీఆర్ గారు అనారోగ్యం కారణంగా లేదంటే ఆరోగ్యం అది తుంటి ఎముక ఆపరేషన్ అవ్వడం ఇలా కొన్ని కారణాల వల్ల బయట ప్రపంచానికి రాలేని పరిస్థితుల్లో ఇవన్నిటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా నడిపిస్తున్నది, అందరినీ డిఫెన్స్ ఆడుకుంటుంది కేటీఆర్ గారే. ఆ విషయంలో ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. పైగా ఆయన మంచి వక్త, బాగా మాట్లాడతాడు ఆయన. సో తర్వాత ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు గారే. ఇక మాజీ మంత్రులు ఎవరు కూడా అణుములు మినుములు అనట్లేదు, ఎవరు ఎక్కువగా మాట్లాడట్లేదు. ఇలాంటి నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అనే ఒక కొత్త తరం నాయకులు తెర మీదకి వచ్చారు. ఇంతకుముందు ఉన్నారు, ఫస్ట్ టైం రేస్లోకి కూడా వచ్చారు. అండ్ మోర్ ఓవర్ బాగా వినిపిస్తుంది ఆయన పేరు. ఎందుకు? ఆయన చేసే పోరాటాలే. ఏదైతే ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తారో ఖచ్చితంగా ప్రజల కోసం తప్ప వాళ్ళ కోసం అయితే కాదు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షాల పని ఎలా ఉంటుందంటే అది ఎవరున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంటుంది. ఇలా నేపథ్యంలో ప్రభుత్వం ఎంత బాగా చేసినా తెల్లకాయతం అంతా వదిలేసి ఆ మచ్చను ఒక్కడే పట్టుకోవడం అనేది ఆనవాయితీగా నడుస్తుంది. ఇది ఇక గడిచిన ఈ సంవత్సర కాలంలో ఆల్మోస్ట్ 1 year, మొన్న 24 డిసెంబర్కి రేవంత్ రెడ్డి గారు పీఠం అధిరోహించి 1 year అయింది. 1 year 1 month అయింది. సో ఈ 1 year 1 monthలో కాంగ్రెస్కి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. బికాస్ ఆఫ్ హైడ్రా కానీ లేదా మూసి పరివాహక ప్రాంతం ప్రక్షాళన కానీ ఈ 2 విషయాల్లో తప్ప మిగతా ఎక్కడ కూడా కాంగ్రెస్కి ఇబ్బందికర పరిస్థితులు అయితే రాలేదు. ఇకపోతే రుణమాఫీ అంటారా, పూర్తి స్థాయిలో చేయకపోయినా విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నారు. ఆ సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బస్సు మహిళలకు ఫ్రీ అనేది తీసుకొచ్చారు. దాంతో కొన్ని లక్షల కుటుంబాలు లబ్ధి చేకూరుతుంది. అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఛార్జీ ఉందా లేదా, 10 రూపాయల 20 రూపాయల చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. అలాంటి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ బాగానే చేసింది. ఏదైతే హైడ్రా ఇదైందో కాస్త అక్కడక్కడ వ్యతిరేకత కూడా వినిపిస్తుంది కాంగ్రెస్కి. అయితే ఇప్పుడు దాన్ని బీఆర్ఎస్ క్యాష్ చేసుకునే పనిలో ఉంది. చేసుకోవాలి కూడా ఆబ్వియస్లీ. ఎందుకంటే గడిచిన 10 ఏళ్ళలో బీఆర్ఎస్ నడిపించింది కాబట్టి అక్కడుండే లోటుపాట్లలో కొన్ని వేలెత్తి చూపించి పాయింట్అవుట్ చేసి ఇవి ఖచ్చితంగా లోటుపాట్లే అని ప్రజలకు ఒప్పించగలిగారు కాబట్టే కాంగ్రెస్ ఈరోజు పీఠం అధిరోహించగలిగింది కదా. ఒకవేళ లేదు బీఆర్ఎస్ అలాంటి తప్పులే చేయలేదు, ఏం పొరపాటు జరగలేదు అనుకునేలాగా ఉంటే మరలా 3వ సారి కూడా బీఆర్ఎస్ఏ వచ్చేదేమో. బట్ బీఆర్ఎస్ రాలేకపోయిందంటే
ఎంతో కొంత బీఆర్ఎస్ కూడా వ్యతిరేకం ఉన్నట్టేగా. సో కాంగ్రెస్ వచ్చింది మరలా బీఆర్ఎస్ వాళ్ళు పట్టు సాధించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే బీజేపీకో లేకపోతే కాంగ్రెస్లోకో వలసలు వెళ్ళిపోతున్నారు. మాజీ మంత్రులుగా పేరుగాంచిన చాలా మంది పెద్ద పెద్ద పదవులు అధిరోహించిన వారు కేశవరావు గారు కానీ, ఇప్పుడు ఎవరు దానం నాగేంద్ర గారు కానీ, చాలా మంది వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారుగా కాంగ్రెస్లోకి. మరలా ఇంకొంతమంది వేటు ఉంది, దగ్గర దగ్గర 9 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ గుర్తు మీద గెలిచారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, ఇవన్నీ కూడా చర్చకు ప్రస్తావనకు వస్తాయి. కాకపోతే ఈ గ్రామ సభలు అనేవి ఏం చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎక్కడైతే అక్కడక్కడ హైడ్రా విషయంలో కానీ, కొన్ని రకాల పథకాల విషయంలో, మన రుణమాఫీ లాంటి పథకాల విషయంలో కానీ ఎక్కడైతే వ్యతిరేకత ఏర్పడిందో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒక టీంని రెడీ చేసింది. గ్రామ సభల ద్వారా ప్రజలకు మరింత చేరువై, అంటే ఇప్పుడు చూసారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో ఆయన క్యాంప్ హౌస్ దగ్గర ప్రజలతో ముఖ్యమంత్రి లాంటి ఒక కార్యక్రమం పెట్టారు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు మొత్తం వినతులు సమర్పించడం, అయ్యా మా ఊళ్ళో ఇది లేదు, లేకపోతే నాకు పెన్షన్ రావట్లేదు, మా వారు చనిపోయినా మా అబ్బాయికి ఇంకా ఉద్యోగం ఇవ్వలేదు, ఇలాంటి రకరకాల అర్జీలు స్వీకరించారు. సో ఇలాంటి అర్జీలు స్వీకరించిన నేపథ్యం దాన్ని ఒక గ్రామ సభగా పెట్టి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకి, అక్కడక్కడ కొంతమంది సీనియర్ లీడర్ని జిల్లా స్థాయిలో మన నియోజకవర్గ స్థాయిలో పెట్టి గ్రామ సభలు నిర్వహించి అసలు ఏంటి, ఎవరెవరికి ఏం కావాలని కోరుకుంటున్నారు, అర్హులైన వారికి ఇల్లు వస్తున్నాయా లేదా, అర్హులైన వారికి గ్యాస్ కనెక్షన్ వస్తుందా లేదా అని ప్రతిదీ చర్చ అడిగి తెలుసుకొని ఇంటికి ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయిందో అక్కడ వాళ్ళకి పెట్టి ఫోటోలు తీసి కూడా ఒకే ఇంట్లో మొన్న ఏం జరిగిందంట, ఒకే ఇంట్లో భర్తకి భార్యకి కొడుకి ముగ్గురికి వచ్చాయండి ఇల్లు. సో అప్పుడు ఏం చేశారు, ఇక్కడ భార్యకి వచ్చిన ఇంటి ఫోటోని అమ్మ నువ్వేనా ఇంటి యజమానురాలివి, నేనేనండి, మీ వారు ఎక్కడ, ఇదిగోటి మీ అబ్బాయి ఇది ఫోటో. ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ అబ్బాయి కూడా ఇల్లు వచ్చింది కదా, అక్కడ మళ్ళీ బాబు మీ అమ్మ నానంటే వీళ్ళిద్దరే. అరే ఒకే ఇంట్లో ముగ్గురికి ఎలా ఇస్తారు, కరెక్ట్ కాదు కదా. ఆ మిగతా రెండు వేరే వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారుగా. అలాంటి ఉద్దేశంలో ఈ గ్రామ సభలు నిర్వహించి ముందుకు తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ రోజు సభకి కౌశిక్ రెడ్డి గారు వెళ్ళడం, ఖచ్చితంగా ప్రతిపక్షాలు వచ్చి గవర్నమెంట్ నిర్వహిస్తున్న సభకి ప్రతిపక్ష వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా రభస అనేది జరుగుతుంది. మా సభలు సమావేశాలకి మీరు వచ్చి మీ పెత్తనం ఏంటి అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు గోల్ చేయడం, దాన్ని కౌశిక్ రెడ్డి గారు కొద్దిగా సీరియస్ మాట్లాడుతున్నాం, మీరు సైలెంట్గా ఉండాలి కదా అన్నట్టుగా కొంచెం ఆ అర్థం వచ్చేలాగా మాట్లాడడం. వెంటనే గవర్నమెంట్ మాది కదా, మీరు మమ్మల్ని ఏం చేసేది, అసలు మా గవర్నమెంట్ గ్రామ సభలు మీరు రావడం ఏంటి, మీ పెత్తనం ఏంటి. మరి లోకల్గా ఉండే ఎమ్మెల్యే వస్తారు, పిలవాలి, యాక్చువల్గా పిలకపోయినా వస్తారు, ప్రతినిధి. సో అలాంటి వాటిలో ఖచ్చితంగా రభస జరుగుతుంది. ఎవరు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మేమే తోపు అన్నట్టు ఫీల్ అవుతారు. పదవులు శాశ్వతం కాదు, గవర్నమెంట్లు శాశ్వతం కాదు, అది కొద్దిగా సమయం పాటిస్తే అందరికీ మంచిది. సో ఆ సందర్భంలో ఆయన కొద్ది గట్టిగా మాట్లాడేసరికి వీళ్ళు తట్టుకోలేక టమాటాలు విసిరారు. వెంటనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కూడా మా నాయకుడి మీదే చేస్తావు అన్నట్టుగా వీళ్ళు కుర్చీలతో ఎగబడ్డారు. సర్వసాధారణం. మీరు జనరల్గా దాని మీద చాలా జోక్స్ కూడా వస్తాయి కదా. అసెంబ్లీ మొన్న ఎవడో జోక్ పెట్టాడు, ఎప్పుడో పాతదేలేండి. క్లాస్ రూమ్కి మాస్టర్ వచ్చేసరికి పిల్లలంతా అల్లరిగా ఉంటారనమాట. వెంటనే మాస్టర్ ఏరా ఈ మధ్యకాలం మీరు అసెంబ్లీ సమావేశాలు చూసారా, ఎంత అల్లరి చేస్తున్నారని అడుగుతాడు మాస్టర్ పిల్లలు. అంటే అలాగా జోకుగా కూడా మారిపోయింది రాజకీయ నేపథ్యం అంటే. కాబట్టి ఆ పరంగా జరిగిన గొడవ అది. మొత్తం మీద చూస్తే కౌశిక్ రెడ్డి గారికి అయితే మంచి మైలేజ్, ఆయన నేము బాగా వినిపిస్తుందిగా.